అవుగని అవుగని మీ దాంట్లో ఎంతమందికి కొత్త రేషన్ కార్డులు వచ్చినాయి వాళ్ళ చేతులు లావట్టు రోమల్కా అంటే అప్పట్లోనే లైన్లలో నిలబడి మరి అప్లికేషన్లు పెట్టుకున్నారు కదా మరి అవి ఏడుదాకా అని అడుగుతా అన్నా సరే మా వాడకట్టకుండే రాజావనైతే దినాము కారట్లు వాని కారట్లు ఇట్లా మనవాడ అని తిడుతూనే ఉంటుంది రాజవ్వ సంగతి పక్కకు పెడదాము మరి ఇందిరమ్మ ఇండ్లకు ఎంతమంది పోయిర్రు అగస్తయి అని దినాము ఆశ పుట్టించుడే తప్ప ఇచ్చింది లేదు ఇండ్లకు పోయిందే లేదు అని మా చింతగింజల ప్రమిళ చెప్తాంది నాతోని ఇందిరమ్మ ఇండ్ల కథ గట్లున్నదా మరి రైతు బంధు ఎంతమందికి పడ్డాయి అజ్జపురి అసలు పడ్డాయా పోనీ 2 లక్షల రుణాలు అందరికి మాఫైనాయా అంటే అప్పట్లోనే రేవంత్ సారు బ్యాంకుకు పోయి అప్పు తెచ్చుకోపోరి నేను కడతా అని అనే కదా ఎంతమందికి గట్టిండు సారు మీకు గట్టిండా నల్ల అడుగుడు మర్చిన యువ వికాసం పేరుతోని నిరుద్యోగులకు జూన్ 2 నుంచి 4 లక్షలు ఇస్తా అని అనే కదా ఎంతమంది తీసుకున్నారు 4 లక్షలు అంటే ఇదంతా ఎట్లా కొడుతున్నదంటే నాలుక మీద మాటలు నీళ్ళ మీద రాతలు ఇగో గిట్లనే కొడుతుంది దరఖాస్తులు పెట్టిన ప్రతి ఒక్కరు చెప్పే మాట ఇది చూడురి ప్రజాప్రభుత్వం అంటే ఇది ఇత్తం అది ఇత్తం ఇది చేస్తాం అది చేస్తాం అని అప్లికేషన్లు తీసుకొని మత్పరిచేదాన్నే ప్రజాపాలన ప్రభుత్వం అని అంటారని ఇప్పుడిప్పుడే చాలా మందికి అర్థమవుతుంది. ఫస్ట్ యువ వికాసం కాడికే వద్దాం. రేవంత్ సార్ వారు రాజీవ్ గాంధీ పేరు పెట్టి నౌకర్లు లేని వాళ్లకు 4 లక్షల రూపాయల దాకా రుణం ఇస్తా జూన్ 2వ తారీఖే స్టార్టు అప్లికేషన్లు పెట్టుకోర్రి అని చెప్పిండు కదా. ఇక నిజంగానే పైసలు ఇత్తడై ఉండాలి. ఆ పైకంతోనే ఏదైనా వ్యాపారం అన్న చేసుకోవచ్చని పాప నిరుద్యోగులు ఆశపడి అప్లికేషన్లు పెట్టుకున్నారు. జూన్ 2 అయిపోయింది, 3 కూడా పోయింది. ఈ కాసం స్కీమ్ ఏమైంది సారు అంటే జర కొన్ని వద్దులు వాయిదా ఇస్తామని ఇప్పుడు చెప్తారు. ఇక ఎప్పురి కథ అసలు అట్లా ఆశ పుట్టించడెందుకు, అప్లికేషన్లు తీసుకున్నాడెందుకు, కండ్లు కాయలయ్యేటట్టు ఎదురు చూసేటట్టు ఏసుడెందుకు, కాతక్కున వాడెత్తు. ఇంత కోపం అవుతుందల్లా మీరే ఎప్పురి చెప్పకున్నా గానీ సరే అని సప్పు కూకుంటాం. 2వ తారీఖే 4 లక్షలు పడతాయని చెప్పి చిప్ప చేతులు పెడితే పాపం నిరుద్యోగులు ఎంత తన్లాడాలే. ఇదనే కాదు, కొత్త రేషన్ కార్డులు ఇస్తాం కాగితం రాసిరి అని చేపాటి ప్రభుత్వం వచ్చిన కొత్తలే చెప్పారు. కిలోమీటర్ల పొడుగుత ఎర్రటెండలు నిలబడి అప్లికేషన్లు పెట్టిరు. ఆ కార్డులు ఏమైనాయో ఎవరికి ఇచ్చిర్రో అసలు ఇచ్చే ఆలోచన ఉన్నదో లేదో తెలుస్తలేదు. ఎప్పుడు అడిగినా రేపే ఇస్తాం, ఇక మాపే ఇస్తాం, వచ్చే నెలలనే కొత్త రేషన్ కార్డులు ఇక ఇట్లా చెప్పుకొచ్చారు కానీ ఇచ్చింది లేదు, బియ్యం తీసుకున్నది లేదు. ఇక రైతు బంధు గురించి చెప్పాల్సిన అవసరం లేదు. చాలా మందికి వడలే. రుణాలు మాఫీ అంటవా, అది పెద్ద మోసం అంటే మోసమే అయ్యింది. 2 లక్షలు మాఫీ చేస్తా అని చెప్పి ఎంతమందికి వేసిండోల్లా. ఒక్కొక్క ఊర్లే సగం కంటే ఎక్కువ మందికి ఇంకా రుణాలు మాఫీ గానే కొత్త అప్పు కూడా పుడతలేదు. రేవంత్ సార్ మాట నమ్మి రుణం తెచ్చుకుంటే వడ్డీ పెరుగుతుంది కానీ అసలుకే దిక్కు లేకుండా అయింది. ఇట్లా ఏం స్కీమ్ పెట్టు అప్లికేషన్లు తీసుకురుడు, ఇక ఇస్తున్నాం ఇక అయిపోయిందే మీ చేతికి వచ్చినట్టు ఆశ పుట్టించుడు, తీరా వాళ్ళకు రేపు మాపు వాయిదా, సర్వర్ ప్రాబ్లము ఈ ప్రాబ్లం అనుకుంటా పొద్దుల్ల తీసుడు. ఇదే కథ అయింది. అందుకే ఇది ప్రజాప్రభుత్వం కాదు అప్లికేషన్ల ప్రభుత్వం అని చెప్తారు. స్కీమ్లు అత్తేన ఆశపడి నిలువూత మునిగిన వాళ్ళు.